మనం ఇప్పుడు నాంపల్లి హైకోర్టు దగ్గర ఉన్నాము. అల్లు అర్జున్ గారిని ఇప్పుడు ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఇక్కడ జనాలందరూ కూడా బాగా ఎక్కువ మంది వచ్చేసారు. పోలీసులు అట్లనే ప్రొడ్యూసర్లు కొంతమంది యాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. సో మనకి లోపలికి వెళ్ళడానికి చాలా తక్కువ చేసింది. అయితే ఇక్కడ ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ ఒక ఆవిడ ఉన్నారు. సో ఆవిడ అభిప్రాయం ఏంటి తెలుసుకున్నాం ఇక్కడ. నమస్తే అండి. అక్కడ సార్ చాలా మంచి సార్, మంచి సార్, వర్జన్ సార్, మంచి సార్, సినిమా మంచిగా చేసింది సార్, ప్రాక్టీస్ మంచిగా చేసింది సార్. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ని కోర్టుకు తీసుకురావడం పట్ల మీకు ఏమనిపిస్తుంది? జైల్లో వేస్తారనిపిస్తుందా, వేయరనిపిస్తుందా? వేయరనిపిస్తుంది సార్. మాకు వేస్తే బాగుంటుంది కదా సార్. వేస్తే దూరం లేదు కదా, మంచిగా వేస్తేనే బయటకు వస్తేనే మంచిది కదా సార్. చూసారా పుష్ప సినిమా చూసారా? పుష్ప సినిమా చూసాను సార్. చూసినందుకే చెప్తున్నాను సార్. అందుకే అక్కడ ఉండిపోయి చూపించినాము. ఇప్పుడు కనబడాలమ్మా సార్, సాయంత్రం కనబడుకోవాలని అందుకే వచ్చి థ్యాంక్స్. మనం ఇప్పుడు నాంపల్లి హైకోర్టు దగ్గర ఉన్నాము. అల్లు అర్జున్ గారిని ఇప్పుడు ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఇక్కడ జనాలందరూ కూడా బాగా ఎక్కువ మంది వచ్చేసారు. పోలీసులు అట్లనే ప్రొడ్యూసర్లు కొంతమంది యాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. సో మనకి లోపలికి వెళ్ళడానికి చాలా తక్కువ చేసింది. అయితే ఇక్కడ ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ ఒక ఆవిడ ఉన్నారు. సో ఆవిడ అభిప్రాయం ఏంటి తెలుసుకున్నాం ఇక్కడ. నమస్తే అండి. అక్కడ సార్ చాలా మంచి సార్, మంచి సార్, వర్జన్ సార్, మంచి సార్, సినిమా మంచిగా చేసింది సార్, ప్రాక్టీస్ మంచిగా చేసింది సార్. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ని కోర్టుకు తీసుకురావడం పట్ల మీకు ఏమనిపిస్తుంది? జైల్లో వేస్తారనిపిస్తుందా, వేయరనిపిస్తుందా? వేయరనిపిస్తుంది సార్. మాకు వేస్తే బాగుంటుంది కదా సార్. వేస్తే దూరం లేదు కదా, మంచిగా వేస్తేనే బయటకు వస్తేనే మంచిది కదా సార్. చూసారా పుష్ప సినిమా చూసారా? పుష్ప సినిమా చూసాను సార్. చూసినందుకే చెప్తున్నాను సార్. అందుకే అక్కడ ఉండిపోయి చూపించినాము. ఇప్పుడు కనబడాలమ్మా సార్, సాయంత్రం కనబడుకోవాలని అందుకే వచ్చి థ్యాంక్స్.